డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తోడేళ్లు గుంటనక్కలు ఎవరో తేలిపోయిందా? సజ్జల చేసిన కామెంట్ల అంతరార్థం ఏంటి? చిరంజీవి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పొలిటికల్ హీట్ మరింత పెంచాయా? అసలు పవన్ కళ్యాణ్ వైసీపీని ఎందుకు ఇంతలా టార్గెట్ చేశారు? ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. రాష్ట్రంలో ఎన్నికలపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలు మరింత హీట్ పెంచాయి. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిగా ఏర్పడడం మంచి పరిణామమన్నారు చిరంజీవి. అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్, పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా పంచకర్ల రమేష్ పోటీ చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. వీరిద్దరిని గెలిపించడం వల్ల ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి జరుగుతుందన్న విశ్వాసం తనకు ఉందన్నారు చిరంజీవి. నా మిత్రుడు, చిరకాల మిత్రుడు సీఎం రమేష్, అట్లాగే పంచగల్ రమేష్ రాజకీయంగా అరంగేట్రం చేసింది నా బ్లెస్సింగ్స్ తోటి. నాకు కావలసిన వాళ్ళు ఇద్దరు కూడాను అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో ఎంపీ క్యాండిడేట్గా, అలాగే పెందుర్తి ఎమ్మెల్యే క్యాండిడేట్గా వీరు నిలబడటం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇద్దరు చాలా మంచి వాళ్ళే కాకుండా సమర్థవంతులు. ఇలాంటి వాళ్ళు అలాంటి కాన్స్టిట్యున్సీకి, దాని అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అనే నమ్మకం నాకు చాలా ప్రగాఢంగా ఉంది. ముఖ్యంగా సీఎం రమేష్ గారికి కేంద్రంతో ఉన్నటువంటి సంబంధాలు, అనుబంధం ఇది మరీ మరీ ప్రత్యేకం నాకు అది. అండ్ వీరి నాయకత్వంలో మిగతా వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడాను కలిసికట్టుగా అనకాపల్లి అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అండ్ రిజల్ట్ చూపిస్తారన్న ప్రగాఢ విశ్వాసం ఉంది. కాబట్టి వీళ్ళిద్దరి గురించి ఈరోజు ప్రస్తావిస్తున్నాను. అయితే చిరంజీవి వ్యాఖ్యలకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఏపీ రాజకీయ తెరపై ఎవరేంటో ఇప్పుడు స్పష్టత వచ్చిందన్నారు ఆయన. జగన్ ప్రజలు ఒకవైపు ఉండగా మిగిలిన ప్రతిపక్షాలన్నీ మరోవైపు ఉన్నాయన్నారు సజ్జల. స్పష్టత ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ స్క్రీన్ మీద, తెర మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు ఒకవైపు ఉన్నారు. మొత్తం తోడేళ్లు, గుంట నక్కలు, నానా రకాల హైనాలు, ఇంకా ఏవో ఉన్నాయి, ముళ్ళ పందులు అన్నీ కలిసి ఇంకో పక్క వచ్చినాయి. ఈ పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు ఉన్నారు. జనమంతా ఇటున్నారు. ఇక చిరంజీవి వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని తెలిపారు పవన్ కళ్యాణ్. కూటమికి మద్దతు ఇవ్వగానే చిరంజీవిపై సజ్జల రామకృష్ణారెడ్డి ఎదురుదాడికి దిగుతున్నారని మండిపడ్డారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మీ ముందు నిలబెట్టి ఎన్డీఏ కూటమికి బలంగా వెన్నెముకలా తయారయ్యాడంటే అది చిరంజీవి గారి పుణ్యం. మెగాస్టార్ చిరంజీవి గారి పుణ్యం. నర్సాపురం వాస్తవ్యులు, కాలేజీలో చదువుకున్నవాడు. ఆయన కూర్చొని ఎంతమంది వచ్చినా ఏం చేయరు అని మాట్లాడుతూ ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్తున్నా, మీరందరికీ డబ్బులు ఎక్కువైపోయినాయి, మీ అందరికీ అధికారం ఎక్కువైపోయింది, నోటికి ఏదొస్తే అది మాట్లాడటం అలవాటైపోయింది మీకు. నేను ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతున్నాను, లేదంటే వాళ్ళిద్దరికి మద్దతు తెలుపుతున్నాను అన్న ఒక మాట అనగానే చిరంజీవి వచ్చినా ఎవరు వచ్చినా ఏమవ్వదు, మాకు సింహం సింగిల్గా వస్తే వాళ్ళు సింహాలంటాయి. ఒక్కసారి మీ ముఖాలు చూసుకున్నారా? అర్థంలో మీరు సింహాల్లాగా ఉన్నారా? మీరు గుంట నక్కల సమూహంలా ఉన్నారు తప్ప మీరు సింహాలా? మీరు సింహం ఎలా ఉంటుందో చెప్తాను మీకు, అది గడ్డం చూసుకోదండి. మొత్తానికి రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార వైసీపీ, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరుకుంటోంది.